వాత్సల్యమై గడిగా నీ దయయే హెర్మోను మంచువలె ఆమేన్ గడిగా చప్పట్లు కొడుతూ నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె మరొకసారి గడిగా పాడదామా నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె కురిసింది తొలకరి వాన నా గుండెలోన కురిసింది తొలకరి వాన అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోయి నరకబడిన స్థితిలో ఉన్న ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్న పరిశుద్ధమైన చిగురు పుట్టబోతున్నది నీ వాక్యమే ఆశలు చిగురించబడి ఇక్కడి నుంచి వెళ్తావు దీవించబడి ఇక్కడి నుంచి వెళ్తావు ఉపదేశమై నీ వాక్యమే వర్షమై నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె నీ నిత్య కృపయే నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె నీ నిత్య కృపయే గడిగా నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె కురిసింది తొలకరి వాన నా గుండెలోన కురిసింది తొలకరి వాన నా గుండెలోన పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల ఊటలను ప్రవహింపచేసావు కల కల కన్నీలలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు కూలినైన పాడైన ఎడారిగా నన్ను చేయగా జీవజల ఊటలు ప్రవహింపచేసావు కల కల కన్నీలలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయా సాగరా స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయా సాగరా కురిసింది తొలకరి వాన నా గుండెలో నా కురిసింది తొలకరి వాన వర్షముతో పెంచబడుతున్నావంట నా కురిసింది ఉపదేశముతో పెంచబడుతున్నావంట నా దేవుని సన్నిధిలో నాటబడినవంట సింధూర వృక్షము నువ్వు నా గుండెలో తొలకరి వాన నా గుండెలో నా కురిసింది తొలకరి వాన నా గుండెలో కళ్ళు మూసుకుందాం రెండు చేతులపై కళ్ళు మూసుకుందాం దేవుడు నీ జీవితాన్ని సాతానుగాడు పాడు చేసిండు శాపంను అనుభవిస్తున్నాడు వాక్యం ఏమంటుందంటే నరకబడిన దానిలో నరకబడిన సింధూర వృక్షం నుండి అంట పరిశుద్ధమైన వేరు పుడుతుందంట నువ్వు నరకబడినావేమో నువ్వు చెక్కబడుతున్నావేమో నువ్వు తృణీకరించబడినావేమో శాపం అనుభవిస్తున్నావేమో తప్పు చేసి పాపం చేసి దిగజారిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ఎంతటి పాడైన అనుభవంలో నీవు ఉన్నా సింధూర వృక్షముకున్న ఒక గొప్ప అనుభవం దేవుడు వర్షాన్ని కుమ్మరించి పెంచుతున్నాడు కదా ఆ నరకబడిన మొద్దుల నుండి కొంచెం మిగిలి ఉంది కదా ఒక్క చిన్న నాటబడిన స్థితిలో ఉన్నా కదా ఏదో కొంచెం సంఘం అనుభవం ఉంది కదా ప్రార్థన అనుభవం ఏదో చిన్నగా ఉంది కదా అది అక్కడనే నువ్వు మరలా అదే ఒక అనుభవంలోనే నువ్వు మరలా ఆశీర్వదింపబడబోతున్నావు మరలా ఫలించబడబోతున్నావు మరలా అభివృద్ధి చెందబోతున్నావు పరిశుద్ధమైన వేరు నీలో పుట్టబోతున్నది పరిశుద్ధత నీలో ప్రారంభించబడింది రోజు అపవిత్రత తొలగించబడింది లోకము తొలగించబడింది నిన్ను మరలా ఉజ్జీవింపజేస్తున్నాడు దేవుడు మరలా బలపరుస్తున్నాడు దేవుడు నువ్వు పాడైపోయిన స్థితిలో వచ్చావు బాగు చేసి పంపిస్తున్నాడు ఆయన ఆ చిన్న ఒక మొద్దే ఊరికే పడవేయబడిన నీవే మరలా చిగురించబడుతున్నావు ఆ సింధూర వృక్షముకున్న లక్షణం
దేవుని వాత్సల్యం నీకు చూపిస్తున్నాడు, కృప నీకు చూపిస్తున్నాడు. చాలు ఆ ప్రార్థన, చాలు ఆ నమ్మకం, చాలు ఆ ప్రేమ. మరలా పెంచబడబోతున్నాము, మరలా ఆశీర్వదించబడుతున్నావు, మరలా చిగురింపబడబోతున్నావు. అట్టడుగు స్థితిలో నుంచి చిగురు పుట్టబడబోతున్నది. పరిశుద్ధమైన చిగురు మొలవబోతున్నావు. చిగురిస్తావు, చిగురిస్తావు, చిగురిస్తావు. చిగురించబడుతున్నావు, చిగురిస్తావు, 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 చిగురిస్తావు. అయ్యా అయ్యా, వాక్యం అర్థం చేసుకో అయ్యా. కన్నీళ్ళు గారు బ్రదర్, అమ్మ గారు, మొద్దులో నుండి చిగురు పుట్టబోతుందంట. అవును, ఎందుకు పనికిరావు కదా. దేవుడు చెక్కాడు సింధూర వృక్షమును, ఆ మొద్దే ఎండిపోయింది. శాపం, పాపం, లోకం అనుభవిస్తూ ఫలము లేకుండా అలా ఎండిన స్థితిలో ఉన్న ఆ సింధూర వృక్షమును దేవుడు మరలా దర్శించాడు, మరలా చిగురించింది, మరలా మరలా ఫలించింది. పరిశుద్ధమైన జనం పుట్టబోతున్నది. అవును, నీ కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందురు. గాయపరచబడిన నీ జీవితం ద్వారా మరలా చిగురు చిగురు పెట్టబడుతున్నావు, చిగురు పెట్టబడుతున్నావు. మూడు బారిన నీ జీవితం మరలా మొలిపించబడుతున్నది. నీ చేదైన బ్రతుకు మరలా సింధూర వృక్షము వలె దేవుడు మార్చబోతున్నాడు, ఒక్కరిగా చేయబోతున్నాడు. ఎత్తైన అనుభవంలోనికి విస్తరించబడేటట్లుగా దేవుడు ఆ మొద్దులో నుండి చిగురు పుట్టబోతున్నది, ఆ మొద్దులో నుండి చిగురు పుట్టబోతున్నది. ఆ సింధూర వృక్షము నీవే. బాధపడకు, ప్రార్థన జీవితం మారిపోయిందని. బాధపడకు, దేవుని సన్నిధిలో పరిశుద్ధత పోయిందని. దేవుడు మరలా చిగురింపజేయ, మరలా 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 దేవుడు దీవించబోతున్నాడు. మరలా నూతన అనుభవంలో దేవుడు నడిపించబోతున్నాడు. నీ నిత్య కృపయే, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే మోను మంచువలే కురిసింది తొలకరి వాన నా గుండెలో, నా కురిసింది తొలకరి వాన నా గుండెలో, నా చిరుజల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, చిరుజల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే మోను మంచువలే. ఆమేన్. నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే మోను మంచువలే కురిసింది తొలకరి వాన నా గుండెలో, కురిసింది తొలకరి వాన నా గుండెలో. మహోన్నతానికి వందనాలు తండ్రి. ఎండిన నీ స్థితిలో మరలా చిగురించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు, దీవించబడుతున్నావు. తండ్రి, ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించు, దీవించు నాయన. నీ గొప్ప కార్యాలు జరిగించు, నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు. మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్నే ఘనపరుస్తున్నాను తండ్రి, నిన్నే స్తుతిస్తున్నాను. నాతో మాట్లాడినందుకై వందనాలు, నన్ను బలపరిచినందుకై స్తోత్రం, నన్ను దీవించినందుకై. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో. మహోన్నతుడా, వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా యేసు నామములో స్తుతిస్తూ నన్ను వాడుకున్నందుకే వందనాలు చేస్తాను, కృప చూపించినందుకు వందనాలు చేస్తాను. యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం గట్టిగా.
ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కూర్చున్నాం ఓ 2 నిమిషాలు. దేవుని బిడ్డలారా, ప్రతి నెల దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలను చేస్తూ ఆశీర్వదించి దీవిస్తున్నాడు. ప్రతి నెల మనకి దేవుడు కృపావాక్యంను ఇస్తున్నాడు. ఏ వాక్యం? మంత్లీ మ్యాగజైన్. ఒక దైవజనుడు మొన్న ఒక మాట అన్నాడు, మేము పత్రికను ప్రింట్ చేస్తున్నాం, దాంట్లో ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబరు, కానుక అది ఏమి ఉండదని అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మన దాంట్లో కూడా ఇవన్నీ ఉండవు వేస్తున్నాంలో. ఆమేన్. మన దాంట్లో కూడా ఉండవు, ఉచితమే. దేవుడు ఏదైనా సరే అమ్మొద్దని నాకు చెప్పాడు. పేపరు కాస్ట్ ఉంది కదా, కాబట్టి అమ్మాలి. ఇప్పుడు ఉచితంగా ఇచ్చింది ఉచితంగా ఇవ్వమన్నాడు, కానీ పేపర్ ఉచితంగా రాలేదు కదా అని అమ్ముతా, అది కూడా వద్దన్నాడు. ఆమేన్. అన్నీ క్యాలెండర్తో సహా అన్నీ చేయలేకపోతే చేయలేము. ఈ సంవత్సరం క్యాలెండర్స్ విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. ప్రతి సంవత్సరం నేను అనుకుంటే చేయలేనేమో, ఇప్పుడు అమ్మట్లేం కదా, అమ్మితే ఒక్కొక్క క్యాలెండర్ 50 రూపాయలు. ఇప్పుడు కృపావాక్యం ఇది ఎంత అవుతుందమ్మా? ఒకటి చేస్తే ఎంత అవుతుంది ఎస్టిమేషన్? మీరు పట్టుకునే కృపావాక్యం ఎంత అవుతుంది బయట? 30 లేకపోతే 50 రూపాయలు. అంటే 50 రూపాయలు అవుతుంది మనం చేస్తే ఒకటి, అంటే మనం అమ్మితే. ఇప్పుడు మనము దాని కింద దాని రేట్ అని వేయం, మనం ఏమేస్తాం? వాక్య ప్రకారంగా ఏమేస్తాం? వాక్య ప్రకారంగా డొనేషన్ వేస్తాం. దాని రేటు 30 అనుకో, లేకపోతే 50 అనుకో, వాక్య ప్రకారంగా డొనేషన్ అని వేస్తే 100 రూపాయలు అవుతుంది. ఎంత అది? 100 రూపాయలు అవుతుంది. అంటే ఉచితముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఒక మాట, మీరు ఎంతమందికి ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ చదివిన కొంతమంది ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తున్న వారికి సాక్ష్యం. పోయిన నెల ఒక సాక్ష్యం రాస్తే కొందరు ఆ సాక్ష్యానికి స్పందించి, సాక్ష్యం చాలా గొప్పగా ఉంది, మాకు ఆశీర్వాదకరంగా ఉంది అని. ఈ నెల కూడా సాక్ష్యం వచ్చింది. ఇంకా అప్డేట్ అయితే చేస్తున్నాము. ఆమేన్. అంటే ఖచ్చితంగా అవుతుంది. దేవుడు దీవిస్తాడు. దేవుడు ఇచ్చాడు ఈ పేరు. ప్రతి నెల వేరే నూతన. ఇప్పుడు చదివిన తర్వాత మళ్ళీ చదవాలని ఆశ చాలామందికి పుడుతుంది, చాలామందికి పుట్టదు. బయట ఉన్న వాళ్ళకి ఎవరికైనా పుడుతుంది, కానీ రోజు నన్ను చూసే వాళ్ళకి పుట్టదు వేస్తున్నాము. అంతేగా, మనకు పుట్టదు. ఎందుకు పుట్టదు అని ఈడే కదా ఇంకొకటి అది చూస్తూ వీడే కదా అనుకుంటాం. వాక్యం నాది కాదు, వాక్యం దేవుంది. ఆమేన్. వాక్యం అబ్రహాముకు దర్శనం వచ్చిందంట.